హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్ అండ్ వ్లాగ్స్. తమ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదండి. ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ వ్లాగ్ చేసేస్తున్నానండి. సో మార్నింగే రెడీ అయిపోయి రామోజీ ఫిలిం సిటీకి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే చూపిస్తుందండి. సో మార్నింగే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఎప్పుడైనా మనం రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు 9 కానీ 9:30 కల్లా అక్కడ ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి టైం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎంజాయ్ చేయడానికి. పిల్లలు కూడా ఎంజాయ్ చేసుకోవడానికి లేదంటే షూట్ చేసుకోవడానికైనా టైం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. సో మార్నింగే వెళ్ళడానికి ట్రై చేసేయండి. మేమైతే 9:30 కల్లా అక్కడ ఉండడానికి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, లోపలికైతే వెళ్ళిపోతున్నాము. సో టైం వచ్చేసి 9:30 అయితే అవుతుందండి. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నామండి, ఎప్పుడు కూడా టైం రాలేదు. సో ఈరోజైతే ఆ టైం వచ్చేసింది. ఫుల్ హ్యాపీగా ఉన్నామండి. పిల్లలు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాం కదా. ఇక్కడ కనిపిస్తున్న ఏరియా అంతా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. చూస్తున్నారు కదా. సో కార్ పార్కింగ్ చేసేసుకొని అలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఇటు సైడ్ రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళడానికి బస్సెస్ అనేవి రైట్ సైడ్లో లోపల బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి టిఫిన్ అలా చేసుకోవడానికి ఇక్కడ అంతా టిఫిన్ అంతా దొరుకుతుందండి. చూస్తున్నారు కదా, ఇటు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం అంతా టిఫిన్ ఏరియా అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా చేసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. సో మేము బ్రేక్ఫాస్ట్ అలా చేసేసుకొని లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ మనకి బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయని చెప్పాను కదా, ఫ్రీ బస్సెస్ అండి. సో మేము బస్ అయితే ఎక్కాము. చూస్తున్నారు కదా, ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నానండి మా కిడ్స్ అయితే. చూస్తున్నారు కదా, యుక్తశ్రీ చూస్తూ ఎలాంటివి ఏ రైడ్ చేద్దామని చెప్పేసి చూస్తూ సెలెక్ట్ చేసేసుకుంటుంది. సో లోపలికైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో లోపల మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా పార్కులన్నీ కూడా మనకి మూవీస్లో కనిపిస్తూ ఉంటాయండి. సో అవన్నీ కూడా నాకు చెప్పడానికి వీలవ్వదు కాబట్టి సో నేను మరొక బస్సు ఎక్కినప్పుడు మనకి బస్సులో ఉన్న గైడ్ వచ్చేసి మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. సో ఆ వీడియో మొత్తాన్ని నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. సో లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాను. చూడండి, చాలా బాగుందండి. గార్డెనింగ్ అయినా బిల్డింగ్స్ అయినా చాలా బాగున్నాయి. కొన్ని బిల్డింగ్స్ చూస్తే మనకి కొన్ని మూవీస్ అనేవి గుర్తొస్తాయండి. సో చాలా బాగుంది అసలు. లోపలైతే బ్యూటిఫుల్గా ఉందండి. సో నేను మరొక బస్లో ఎక్కిన తర్వాత అందులో మనకి గైడ్ చేసిన లోపల ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీకు నేను చెప్తానండి. ఆ వీడియో చూపిస్తాను. సో లోపలికైతే వెళ్ళిపోయామండి. సో మనం బస్లో 15 to 20 మినిట్స్ అయితే ట్రావెల్ చేసేసి లోపలికైతే వచ్చేస్తామండి. మినిమం ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుందండి బస్లో. సో ఇక్కడ దిగగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది ప్లేస్ అయితే. సో ఇక్కడైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, అన్ని మూవీస్లో కూడా షూట్ చేయడానికి ఈ ప్లేసెస్ అయితే వాడతారండి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఎలా షూట్ చేస్తారనేది ఇక్కడైతే ఒక వీడియో చూపించారండి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళగానే ఒక రూమ్లో అయితే తీసుకెళ్లారు. ఇందులోకి వెళ్ళగానే లోపలంతా ఎలా షూట్ చేస్తారు, రామోజీ ఫిలిం సిటీ మొత్తాన్ని కూడా ఇక్కడ చూపించారండి. సో ఇక్కడ సాంగ్ వచ్చేస్తుంది, మాట్లాడట్లేదు.
చూసారు కదండి, ఆ రూమ్లో నుంచి మరొక రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మూవీస్లో ఎలా షూటింగ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఒక గైడ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, చూసేయండి. बहुत बड़े सुपरस्टार्स बनने वाले हैं, बाद में सेलिब्रिटी भी हो जाते हैं, सो हम सबको ऑटोग्राफ देना मत भूलना. ओके, नाउ डू वन थिंग वेरी सिंपल का काम है. फिलहाल आप तीनों जाना है वो स्टार रूम के अंदर. प्लीज गो इनसाइड ऑन द स्टार रूम. इनका जोश देख. गाड़ी को स्लोली स्लोली लेफ्ट राइट स्लोली स्लोली स्विंग करके रेस करना है. वो घोड़ा नहीं है सर, गाड़ी है. बस स्विंग करिए, बस जम मत करिए. वाह, आ गए हैं हमारे स्टार्स पर्दे के ऊपर. दे आर ऑन द स्क्रीन. रेस द बाइक. लुक बैक. पीछे देखिए, कैमरा को देखिए. शायद इन्होंने घोड़ा समझ लिया, फिक्स हो गया उन्होंने. कंटिन्यू, डोंट स्टॉप. लुक एट कैमरा. रेस करिए. लुक बैक अगेन. और एक बार पीछे देखिए, कैमरा को देखिए, गाड़ी को तेज चलाइए. उतना देर भी मत देखिए, एक्सीडेंट भी होने का चांसेस है. धीरे धीरे से अगला शो भी करना है सर. कंटिन्यू, डोंट स्टॉप. एक्सेलेंट, सुपर. गाड़ी तो बहुत अच्छा चला रहे, बट प्लीज चेंज द एक्सप्रेशन. ये आखिरी शो होगा शाम मेरा, क्योंकि ये गाड़ी तो टूट जाएगी पक्का, मुझे मालूम हो रहा है. कंटिन्यू, डोंट स्टॉप. आपके पीछे पुलिस है. दे आर नॉट ए रिलेटिव्स. मेहमान लोग नहीं है. बातचीत बाद में बात करिए मैडम. नो डायलॉग्स इन दिस सीन. Oh, they are went into international airport of Kuala Lumpur. वो भी मोटरसाइकिल के ऊपर, ना ही बैग में पैसा, चेहरे में एक्सप्रेशन. पहुंच गए मलेशिया. So keep going. दोस्तों, can you see that green mat? చూస్తున్నారు కదా ఆ గ్రీన్ మ్యాట్ ని. It is used to change any background. గ్రీన్ లేదా బ్లూ మ్యాట్ ని యూజ్ చేసి ఏదైనా బ్యాక్. సో మనం ఇక్కడ నుంచి ఫిలిం దునియాకైతే ఎంటర్ అయిపోతామండి. ఇదైతే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు మనం కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇందులో తిరుగుతూ ఉంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది. సూపర్గా ఉంటుంది. లోపల అయితే మనం లోపలికి వెళ్ళడానికి చిన్న ట్రైన్ లాగా ఉంటుందండి. సో ఆ ట్రైనే మనల్ని మొత్తం అంతా అందులో ఆ ప్లేస్లో అయితే తిప్పుతుందండి. సూపర్గా ఉంటుంది. మేబీ పిల్లల కిడ్స్ ఛానల్స్ వస్తూ ఉంటుంది కదా, అది ఆ లొకేషన్స్ అండి. మహల్కి వచ్చినాం ఇక్కడ. ఏ క్యామెల్ దేవస్థ చూడు, ఇటు క్యామెల్. హలో సార్. హలో కింగ్. వెనకాల ఎవరికి వచ్చారు వీళ్ళు? ఇటు చూడు. ఓకే, చాలా నమస్తే. లైట్ అదే అది హార్సెస్. హార్సెస్. హలో మనం వెళ్ళిన కొద్దీ లైట్, సెన్సార్ లైట్స్ ఇవి. ఆ పైన దేవాస్ మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. డాగ్ అదేంటి ప్యారిస్ టవర్. ప్యారిస్ టవర్. స్నో దేవా, స్నోలో ఉన్నాం. స్నో కొంచెం పైన ఈగల్
పోలే, ఇదంతా మ్యాజిక్, ఇదంతా నెక్స్ట్కి వెళ్తుంది, యాక్షన్కి వెళ్తున్నారు. కార్టూన్ నుంచి యాక్షన్, యాక్షన్. అవును, కార్ బాగుంది. ట్రైన్ తీసుకుంటారు నిజంగా భయపడలేదు. లిబర్టీ ఈ తాత మళ్ళీ వచ్చాడు. ఇక్కడ ఆపని చాలు అట అయిపోయింది కదా. ఇది హర్రర్, హర్రర్, భయపడకు. అదే కింద చూడు, కింద కింద విజయవాడ పోజే ఆ పైన స్నేక్స్ ఏనా? బీచ్ కూర్చున్నారు. భయపడుతుంది టైగర్, మొత్తం టైగర్స్. డ్రెస్సులు బాగానే ఉన్నాయండి, కలర్ఫుల్ డ్రెస్సులు. అప్పుడు అలాంటి డ్రెస్లే కదా. పైన చూడే మ్యూజిక్. मेरी दूसरी इच्छा भी पूरी कर दूं। मैं ईशा से शादी नहीं करना चाहता। ताजमहल అలా ఇట్లా వస్తుంది సార్. అది అంటే అలావుద్దీన్ ఏంటంటే అవన్నీ చూపిస్తున్నాడు మనకి. మనం ఒక దారిలో వెళ్తున్నట్టు ఇక్కడ మన దాంట్లో మ్యాట్ మీద వెళ్తున్నాం, అవన్నీ చూపిస్తున్నాడు మనకి. మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు అనండి, మనకి అలాదిని అంత చూపిస్తున్నాడు రా అన్ని. నమస్తే. చూసారు కదా, చాలా చాలా బాగుంది కదండి. సూపర్గా ఉందండి. ఇంకా రియల్గా చూస్తే మీకు ఆ ఫీల్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా లోపల మా పిల్లలు నేనైతే చాలా చాలా గోల చేసేసాను. ఇక్కడ నుంచి మనం బయటికి రాగానే ఇలా ఉంటుందండి. సో లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి లొకేషన్ కూడా మనకి ఏదో ఒక మూవీలో కనిపిస్తుందండి. సో బాబు పార్క్లో నుంచి వెళ్ళిపోతున్నాడు, గార్డెన్లో నుంచి. యుక్త చూడండి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. సో మనం ఇక్కడ నుంచి లోపల ఇవన్నీ ఇక్కడైతే కొన్ని మేము పిక్స్ తీసుకున్నామండి. ఇక్కడ నుంచి మనం ఇంకాస్త లోపలికి వెళ్ళగానే మనకి లోపల వచ్చేసి కొన్ని షోస్ అయితే జరిగాయండి, డ్యాన్స్ షో అట్లా. సో నేను అదంతా కూడా మొత్తం అంతా షూట్ చేశానండి. చాలా చాలా బాగా చేశారు డ్యాన్సెస్ కూడా. సో నేను ఆ వీడియోస్ని ఇక్కడ పెట్టేస్తున్నాను, చూసేయండి. చాలా చాలా బాగా చేశారు డ్యాన్సెస్ అయితే.
Oh,
చూసారు కదా, లోపల డాన్సర్స్ అయితే చాలా చాలా బాగా చేశారండి. సూపర్గా అనిపించింది షో అయితే. సో అక్కడ నుంచి బయటికి రాగానే మనకి ఇలా ఉంటుందండి ప్లేస్ వచ్చేసి. సో ఈ ప్లేస్ని కార్నివల్ ప్లేస్ అంటారు. సో ఇక్కడ మనకి నైట్ లైటింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నైట్ షోస్ అయితే జరుగుతూ ఉంటాయండి, చూస్తున్నారు కదా. సో నైట్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయి మనం మరొక బస్ అయితే ఎక్కాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, మేము మరొక బస్ అయితే ఎక్కేసాము. సో ఇందులో మనకి ముందు కనిపిస్తున్న చూడండి, ఇందులో ఒక గైడ్ ఉన్నాడు. సో మొత్తం అన్నీ మనకి ముందు కనిపించిన బిల్డింగ్స్ కానీ పార్క్స్ కానీ అవన్నీ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడండి. సో నాకు అవన్నీ తెలియదు కాబట్టి నేను తన వీడియో అయితే పెట్టేశానండి. సో తన వాయిస్ ఓవర్ అయితే ఇందులో నేను షూట్ చేసేసుకున్నాను. సో ఆ వీడియో మొత్తాన్ని చూసేసేయండి, మీకు అర్థమైపోతుంది. అన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. वेबसाइट पीछे सर्टिफिकेशन वाला दिख रहा है ना, certification given by Guinness Book of World Records in the year 2005 for the largest film studio complex in the world, that is 1666 acres, and presently it is 2000 acres. And look at your right side, आप सभी राइट साइड देखिए, राइट साइड एक ही गार्डन तो डिफरेंट एलिवेशन के साथ. बाहर से दिल्ली मुगल गार्डन है एंड अंदर से मैसूर वृंदावन गार्डन है. आप इस लोकेशन को बॉलीवुड मूवी इंसान जोधा अकबर में देख सकते हैं, एंड तमिल मूवी PS1 में देख सकते हैं, एंड तेलुगु मूवी राजा मल्लवाना सॉन्ग इकड़े शूट చేశారు. एंड लेफ्ट साइड देखिए, लेफ्ट साइड सियारा गार्डन. दिस गार्डन इज फेमस फॉर ग्रुप सॉन्ग्स एंड डुएट सॉन्ग्स. एंड आप इस लोकेशन को बॉलीवुड मूवी डर्टी पिक्चर उल्ला गाना इसी लोकेशन पे शूट किया गया था. एंड ओ मधु सॉन्ग फ्रॉम जुलाई मूवी इसी लोकेशन पे शूट किया गया था, तेलुगु. एंड राइट साइड देखिए, आप सभी राइट साइड देखिए, राइट साइड एंजल फाउंटेन विद ग्रीक आर्किटेक्चर. ये रामोजी फिल्म सिटी का सबसे ऊंचा फाउंटेन है. दिस इज द टॉलेस्ट फाउंटेन इन रामोजी फिल्म सिटी विद ग्रीक आर्किटेक्चर. यू कैन सी दिस लोकेशन इन बॉलीवुड मूवी संडे एंड ऑल द बेस्ट में देख सकते हैं, संडे एंड ऑल द बेस्ट. एंड तेलुगु मूवी कड्गम को सॉन्ग पे शूट है. एंड लेफ्ट साइड देखिए, लाइमलाइट गार्डन. दिस गार्डन इज फेमस फॉर कॉर्पोरेट इवेंट्स एंड अवार्ड सेरेमनीज. आप इस लोकेशन को रॉकस्टार मूवी, रणबीर कपूर का रॉकस्टार मूवी ओ नादान परिंदे गराजा सॉन्ग है ना, इसी स्टेज पे शूट किया गया. एंड तेलुगु मूवी सन ऑफ सत्यमूर्ति ఈవెంట్ ప్లానింగ్ సీన్ ఉంది కదా, ఇక్కడే షూట్ చేశారు. एंड दिलवाले मूवी चर्च सीन लास्ट क्लाइमैक्स सीन है ना, उसी लोकेशन पे शूट किया. नेक्स्ट लेफ्ट फॉरवर्ड आगे देखिए, ऊपर रामोजी हवा महल विद राजस्थानी थीम. रामोजी हवा महल विद राजस्थानी थीम. आप इस लोकेशन को अय्या मूवी ड्रीम मम विकटम गाना है ना, उसी लोकेशन पे शूट किया गया था. योर फोर्थ कनेक्टिंग टूर बस विल ड्रॉप यू इन दैट लोकेशन. यू कैन हैव द बर्ड्स आई व्यू ऑफ रामोजी फिल्म सिटी फ्रॉम देयर, व्हिच कवर्स ऑलमोस्ट 70% ऑफ रामोजी फिल्म सिटी फ्रॉम देयर. एंड नेक्स्ट लेफ्ट फॉरवर्ड देखिए, लेफ्ट साइड देखिए, लेफ्ट साइड करिश्मा गार्डन. Speciality of the garden is the flowers in the garden are decorated naturally according to the costume of the heroine in the movie. Heroine जो कलर की साड़ी पहनती है वो कलर का फूल नेचुरली सजाया जाएगा. डायरेक्टर राज टू इंटीमेट एज सांग्रीला डिपार्टमेंट. देखिए ना, बस के सामने पीछे देखिए कुछ सीन याद आ रहा है RRR मूवी में से. वन बिल्डिंग विद 4 डिफरेंट एलिवेशंस, एक ही बिल्डिंग 4 डिफरेंट एलिवेशन के साथ. आप तेलुगु एंड तमिल फेमस मूवी चंद्रमुखी वेंकटाद्रि पैलेस लका बिल्डिंग. And recent movie Sitaramam movie Nurja Palace. KGF movie Mehbooba song. Bollywood movie Suryavamsham Amitabh sir का हवेली. And Jolly LLB2 Court. And RRR movie Governor Building. Dukudu movie Telugu movie Malleshwari as Malleshwari Palace 2020. CID Musa style movie. ये सब मूवीज इसी के अंदर शूट किया गया है. एक ही बिल्डिंग 4 डिफरेंट एलिवेशंस के साथ. यहाँ चंद्रमुखी is there inside. Okay, हो गया ना?
And look at your right side. सभी right side देखिए, right side देखिए, ऊपर 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 into the bushes. You can find the temple over there. ऊपर ऊपर temple दिख रहा है? ऊपर में temple दिख रहा है? Can you guess which god is residing inside the temple? को guess कर सकते हैं? अंदर कौन सा भगवान हो सकता है? अंदर कौन सा भगवान है? हाँ? राम. Okay. और कोई? कौन सा भगवान है? Exactly sir, you are right. अंदर कौन सा भगवान भी नहीं है. God comes along with the direct. वही है 300 सीढ़ियाँ. लेकिन यहाँ पे 100 सीढ़ियाँ भी नहीं है. शाहरुख सर मुश्किल से मुश्किल 3 चढ़े होंगे. बाकी सब कैमरा मैन चढ़ा. And look at your left side. अब सभी left side देखिए, left side देखिए. White color structure दिख रहा है ना? White color structure. गोल्डन पेन डालने से अमृतसर का गोल्डन टेम्पल बन जाएगा. व्हाइट पेन डालने से गुरुद्वारा बन जाएगा. होले हो जाएगा तो रब ने बना दी जोड़ी. इसी लोकेशन पे शूट किया गया था. एंड नाउ वी आर एंटरिंग इनटू द नॉर्थ इंडियन कॉम्प्लेक्स. अभी हम चल रहे हैं डिजिटल वाली इल्లు కూడా. लेफ्ट साइड देखिए, लेफ्ट साइड व्हाइट कलर स्ट्रक्चर गुरुद्वारा. होले हो जाएगा तो रब ने बना दी जोड़ी. राइट साइड देखिए, राइट साइड ब्लू कलर स्ट्रक्चर देखिए. राइट साइड रीसेंट मूवी अना स्लो रीसेंट मूवी आलिया भट्ट का गंगूबाई कटियावाड़ी इसी लोकेशन पे शूट किया. लेफ्ट साइड देखिए, लेफ्ट साइड पीछे गया था. ओके, लेफ्ट साइड देखिए, लेफ्ट साइड आगे देखिए, आगे सिंबल ऑफ लव ताजमहल. सिंबल ऑफ लव ताजमहल. व्हाइट पेन डालने से ताजमहल, ग्रीन पेन डालने से मस्जिद बन जाएगा. तेलुगु मूवी जनता ग्यारेज देखो ना. जनता గ్యారేజ్ మస్జిద్ సీన్ ఉంటుంది కదా సార్. మస్జిద్ లో వెళ్తుంటారు సాంగ్ లో. అది ఇక్కడే షూట్ చేశారు. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ ఫార్వర్డ్ ఆगे देखिए, ముంబై గేట్వే ఆఫ్ ఇండియా. Agra to Mumbai only walkable distance. Only possible in Ramoji Film City. And look at your both sides. Both sides देखिए, left and right. North Indian shopping complex है ये पूरा. डायरेक्टर इस जगह पर नॉर्थ इंडियन शॉपिंग कॉम्प्लेक्स के जैसा यूज करते हैं मूवीज में. एंड राइट साइड देखिए, राइट साइड ग्रीन कलर बिल्डिंग दिख रहा है ना. श्रीमंतुडु मूवी श्रुति हासन मैम हॉस्टल. महेश सर राउंड्स मारते रहते हैं ना मैम के लिए. वो रंगोली వేస్తుంటుంది मैम अकड़े. And look at your left side. सभी left side देखिए, बंगाली टिपिकल हाउसेस. कोलकाता बंगाली टिपिकल हाउसेस आप इस लोकेशन पे दबंग 3 मूवी में देख सकते हैं. एंड नेक्स्ट लेफ्ट साइड आगे देखिए, फॉरवर्ड स्लो है ना. लेफ्ट साइड आगे 3 बिल्डिंग्स, 3 फ्लेक्सिबल बिल्डिंग्स. The first one is అత్తారింటికి దారేది సునందా మ్యామ్ హౌస్. సునందా నిలయం. And the second one is Kajal Bulgarian house in Dilwale movie. Third one Prabhas house in Rebel movie. First एक ही बिल्डिंग 4 डिफरेंट एलिवेशन के साथ. फ्रंट साइड हीरो, बैक साइड विलन, लेफ्ट साइड कॉमेडियन, राइट साइड हीरोइन. सब एक ही जगह रहते हैं लेकिन दिल्ली मुंबई बात करते रहते मूवी. एंड ऊपर हमारा चेयरमैन साहब हाउस है वो रामोजी राम. राइट साइड देखिए, राइट साइड वुमेन सेंट्रल जेल. But when the women enter into the jail, they refuse to come out always because there is something inside. अंदर कुछ है, बाहर आना नहीं चाहते. What is that? Guess कर सकते हैं? Okay, actually there is beauty parlor inside. And now we are entering into the South Indian market complex, Mumbai Chor Bazaar. And look at your left side देखिए, यहाँ पे empty एरिया दिख रहा है ना. यहाँ पे गांधी स्टैचू लगा तो गांधीनगर बन जाएगा. अम्बेडकर स्टैचू लगा तो अम्बेडकर नगर. मेरा स्टैचू लगा तो हमारा नगर भी बन सकता है अकॉर्डिंग टू द डायरेक्टर्स चॉइस. आप इस लोकेशन को बड़े मियाँ छोटे मियाँ में देख सकते हैं. राइट साइड देखिए, राइट साइड आना स्लो. राइट साइड देखिए, राइट साइड पीछे आता मजी सटकले पोलीस स्टेशन सिंगम रिटर्न्स. पीछे आना स्लो आना. एंड लेफ्ट साइड देखिए, लेफ्ट साइड हो गया ना. फिर दिलवाले मूवी शाहरुख सर का गैरेज यही था. డిజిటల్ ఇంకా नेक्स्ट लेफ्ट साइड हो गया, హీరో వాళ్ళందరూ సినిమా తీస్తారు. चंद्रमुखी गुणशेखर डांस मास्टर हाउस. चंद्रमुखी में डांस मास्टर रहते थे गुणशेखर हाउस. एंड रानी मुखर्जी का मांडवा हाउस. हो गया ना पास है ना. एंड लुक एट योर बोथ साइड्स. दोनों साइड देखिए, लेफ्ट एंड राइट देखिए. साउथ इंडियन टिपिकल विलेज लोकेशन यही था. ओनली फ्रंट साइड एलिवेशन है, अंदर कुछ नहीं है. If we open the door, we will directly enter into the forest back side. अंदर कुछ नहीं है.
And look at your right side. आप सभी right side देखिए, right side cream कलर बिल्डिंग दिख रहा है ना? Can you guess this buildings are original or duplicate? कोई guess कर सकता है original या duplicate है? Duplicate. Sure. Okay, those are original buildings. No, those are original buildings. Those are corporate group offices of Ramoji Film City and HR department of Ramoji. अपने बाहुबली को उसी हिल पे मारा था। एंड उसी के पीछे बाहुबली का सेट पूरा 600 डेज का शूटिंग यहाँ पे तो सेकंड कनेक्टिंग प्रोग्रेस वहाँ पे लेके जाए। क्लब एंड पब डायरेक्टर इस जगह का क्लब एंड पब तो जैसे बताते मूवीज में अत्तारिंटी की जा रही थी डीजे टिल्लू जागवार मूवी ये सब इसी लोकेशंस पे शूट किया गया। एंड लोग राइट साइड सेंट्रल जेल अंदर रोहित शेट्टी सर का शूटिंग चल रहा है। रोहित शेट्टी सर मूवी बॉलीवुड मूवी जैसे कि अलग नहीं है नहीं तो अंदर से आ सकते थे। अंदर तेरे नाम मूवी का मेंटल हॉस्पिटल है। दृश्य मूवी है। नैना राजू नैना मंत्री शूटिंग हुआ। ट्रिपल आर मूवी पुष्पा मूवी ये सब इसी के अंदर शूट किया गया है पुलिस स्टेशन। दैट आल्सो सेकंड कनेक्टिंग बस वहां पे भी ड्रॉप करेगा वो भी विजिट कर सकते। చూసారు కదా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదండి. తను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకి మూవీలో ఉన్న ఆ క్లిప్ వచ్చేసి తొందరగా గుర్తొచ్చేస్తుందండి తను చెప్పగానే. సో ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అన్ని బిల్డింగ్స్ చూస్తుంటే కూడా. సో అక్కడ నుంచి లోపలికి రాగానే మనకి భాగవతం సెటప్ కనిపిస్తుందండి చూస్తున్నారు కదా. ఇది కూడా చాలా చాలా బాగుందండి. లోపలైతే అసలు రెండు కళ్ళు చాలవు చూడడానికి చాలా చాలా బాగుంది. ఫుల్గా డిజైన్ చేసేసారు. సో చూస్తున్నారు కదా ప్రతి క్యారెక్టర్ కూడా ఉన్నారండి ఇందులో. చూడండి డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు కలర్ఫుల్గా ఉంది. లోపల ఏదో టెంపుల్కి వెళ్తున్న ఫీలింగ్ ఉందండి లోపలైతే. కృష్ణుడు కానీ అలా కౌరవులు పాండవులు సూపర్ సో చాలా బాగున్నారండి అందరు కూడా. చూడండి పైన డిజైన్ కూడా చాలా బాగా నీట్గా ఉందండి. ఫుల్గా కలర్ఫుల్గా చాలా చాలా బాగుందండి. మీరు ఇంకా రియల్గా చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉందండి చూస్తున్నారు కదా లోపలంతా కూడా. సో మనం భాగవతం సెటప్ నుంచి బయటికి రాగానే మనకి ట్రైన్ సీన్స్ కనిపిస్తూ ఉంటాయి కదండి మూవీలో అది కనిపిస్తుందండి. సో ఇక్కడ స్టేషన్ వచ్చేసి హైదరాబాద్ స్టేషన్ అండి. ఇంకొక స్టేషన్ కూడా ఉందండి పేరు గుర్తులేదు. సో అలా ట్రైన్ సీన్స్ జరిగే ప్లేస్ అయితే ఉంది. సో అక్కడ నుంచి మరొక బస్ అయితే ఎక్కేసామండి. ఆ బస్సు ఎక్కిన తర్వాత మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇది వచ్చేసి బాహుబలి సెట్ అండి. సో బాహుబలి బ్లూ ప్రింట్ చూపిస్తున్నాను మీకు. సో మొత్తం అంతా లోపల ఇలా ఉంటుంది. సో బాహుబలి సెట్ లోపలికి వెళ్ళడానికి ఇదైతే మెయిన్ గేట్ అండి లోపలికి వెళ్ళడానికి. మనం ప్రతి ప్లేస్ చూస్తుంటే మనకి మూవీ అంతా కూడా గుర్తొస్తుందండి. సో ప్రతి ప్లేస్ కూడా షూట్ చేశారు కదా సో మనకి మొత్తం అంతా గుర్తొస్తుంది. సో ఇలా ముందైతే ఇలా ఉందండి. అటు ఇటు ఎలిఫెంట్ ఉండేసి ఇలా ఉంది. ఇక్కడ చూడండి లోపల మా పిల్లలైతే ఇక్కడ గొడుగు కింద ఆడుతున్నారు. చూడండి యుక్త దేవాష్ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. గొడుగుల కింద వాటర్ అలా పడుతుంది. సో ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. చాలా చాలా బాగుందండి బాహుబలి సెట్ అయితే. సో ఇక్కడ పిల్లల్ని అయితే స్లో మోషన్లో వీడియో తీశాను. వాళ్ళు కూడా పిల్లలు కూడా ప్రభాస్ ఇలా చేస్తాడు అనుష్క ఇక్కడ ఇట్లా ఉంటుంది అట్లా అన్నీ గుర్తొచ్చేసి చెప్తున్నారండి. చాలా చాలా బాగుందండి లోపల సెట్ అయితే. ప్రతిదీ కూడా షూట్ చేశారు కదా మనకి మూవీ అంతా కూడా గుర్తొస్తుంది. ప్రతి ప్లేస్ చూసిన కొద్దీ మనకి మూవీలో ఉన్న క్లిప్ అయితే గుర్తొస్తుందండి. లోపలైతే చాలా చాలా బాగుంది. సో నేను కొన్ని అయితే వీడియో తీశాను. సో లోపలికి వెళ్ళిపోదాం.
సో అక్కడ నుంచి లోపలికి రాగానే మనకి లోపలంతా ఇలా ఉందండి, చూస్తున్నారు కదా. ప్రతిదీ కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఎలా తయారు చేశారేమో కానీ చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, లోపలంతా కూడా ప్రతి ప్లేస్ కూడా మనకి చూస్తూ ఉంటే, దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి మూవీలో ఉన్న క్లిప్ అయితే గుర్తొస్తుందండి. సో అక్కడ మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి పట్టాభిషేకం జరుగుతుంది కదండి మూవీలో, అదే అండి ఆ ప్లేస్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, శివలింగం వాటర్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి మూవీలో శివుణ్ణి తీసుకొస్తాడు కదా, అది అండి. ఇక్కడ ఈ స్తంభం వచ్చేసి ఇక్కడ మనకి అనుష్కని ఇక్కడ కట్టేస్తారు కదండి మూవీలో, ఆ ప్లేస్ అండి. ఇక్కడ చూడండి, యుక్త బందీ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉందండి ఇక్కడ. సో ఈ ప్లేస్ నుంచి పక్కకి వెళ్ళగానే మనకి అనుష్కని ఇలా జైల్లో వేస్తారు కదండి, ఆ ప్లేస్ అండి. దేవాష్ కూడా అలాగే యాక్ట్ చేసేస్తున్నాడు. సో ఇలా సైడ్కి వెళ్ళగానే ఇక్కడ వచ్చేసి ఇక్కడ అనుష్కని ఇందులో వేస్తారు కదా, తను పుల్లలో ఏరుకుంటూ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో. సో ఇదండి ఆ ప్లేస్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళగానే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి శివుడు, పైన శివుడు ఉందండి. సో మూవీలో శివుణ్ణి మోసుకొస్తూ ప్రభాస్ గారు కనిపిస్తూ ఉంటారు కదా, అక్కడైతే పైన ఆ శివుడు ఉందండి. సో ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. చూడండి, యుక్త దేవాష్ అయితే అక్కడికి వెళ్ళిపోయారు శివలింగం దగ్గరికి. ఇక్కడ వచ్చేసి పోటీ పడుతూ ఉంటారు కదా ఆ దున్నపోతుతో మూవీలో. చూడండి ఇక్కడైతే ఇలా ఉంది. సో ఇది వచ్చేసి రానా గారు మనకి మూవీలో ఫైటింగ్ చేస్తూ ఉంటారు కదా, అందరినీ కట్ చేస్తున్నట్టుగా వెహికల్ వచ్చేస్తుంది, అది అండి అది. సో ఇక్కడ చూడండి, విగ్రహం పడిపోతుంది కదా మూవీలో, అదండి ఈ ప్లేస్. చాలా పెద్దదిగా ఉందండి విగ్రహం అయితే. సో పైనుంచి అయితే హెలికాప్టర్ అయితే వెళ్ళిపోతుంది, చూస్తున్నారు కదా. మూవీలో విగ్రహం పడిపోతుంది కదండి విరిగి. సో ఆ ప్లేస్ అయితే ఇదండి. అక్కడ నుంచి లోపలికి రాగానే ఇలా మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయండి. ప్రతి ప్లేస్ దగ్గర ఇలాంటి ఒక షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయండి. సో మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు, ఏదైనా కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అక్కడ నుంచి మనం లోపలికి రాగానే ఈ సెట్ వచ్చేసి గుర్తుపట్టారా, చంద్రముఖి లకలకలక, అదండి ఆ సెట్. సో చంద్రముఖి సెట్ లోపలికి రాగానే మనకి ఇక్కడ కూడా మూవీ అంతా కూడా గుర్తొస్తుంది. చూడండి, ఇదంతా వచ్చేసి చంద్రముఖి సెటప్ అండి. చూసారు కదండి, ఇదంతా కూడా చంద్రముఖి సెటప్ అండి. సో ఇందులో నుంచి మనం బయటికి రాగానే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, అవతార్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అండి. సో అవతార్ మూవీలో ఎలా వాడతారని చెప్పేసి ఇక్కడంతా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ తిరుగుతున్నాడు కదా ఒకతను, తన యాక్షన్సే అక్కడ స్క్రీన్ పైన ఉందండి, సేమ్ యాక్షన్స్ వస్తున్నాయి. సో టెక్నాలజీ అనేది అలా ఉందండి. సో పిల్లలైతే చూసి చాలా ఎగ్జైటెడ్గా అనుకుంటున్నారు. సో మనం అందులో నుంచి మళ్ళీ బయటికి రాగానే ఇక్కడ మేము నిలబడి ఉన్నామండి. సో మనల్ని కూడా జస్ట్ మనం ఉండగానే పక్కన పిక్చర్ అనేది చేంజ్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ మేము హాయ్ చెప్పేస్తున్నాము,
పక్కన మనకి ఏ వాటర్ అనేది లేదండి. సో పక్కన మనం అక్కడ చూస్తూ ఉంటే పైన కెమెరాస్ అనేవి అయితే ఉన్నాయండి. సో అందులో మీకు కనిపిస్తున్నాను చూడండి, పక్కన వాటర్ ఫాల్ ఉన్నట్టుగా ఉంది. ఏదో బ్రిడ్జ్ పక్కన నిలబడ్డట్టుగా చూపిస్తున్నారు కదండి. సో అది వచ్చేసి స్క్రీన్ అండి అలా. సో వీడియో అయితే పైన వీడియో తీస్తుంది. సో పక్కన మనకి పైన వచ్చేసి క్లిప్ కనిపిస్తుందండి, నేను తీసాను అక్కడ కూడా. సో అలా గ్రీన్ మ్యాట్ ఉన్నదంటే సో వాళ్ళు స్క్రీన్ చేంజ్ చేసి ఎక్కడో ఉన్నట్టుగా చూపిస్తారండి. సో అక్కడ కూడా అందరూ మేము వెళ్ళిన వాళ్ళందరూ కూడా అలా స్క్రీన్ పైన కనిపించేసరికి ఫుల్ ఎగ్జైటెడ్గా చూస్తున్నారు. సో మేము కూడా ఉన్నామండి అందులో, చూస్తున్నారు కదా. సో పక్కన స్క్రీన్ చేంజ్ చేసి వాటర్ ఫాల్ పక్కన ఉన్నట్టుగా చూపిస్తున్నారు. సో అక్కడ నుంచి మనం బయటికి రాగానే బటర్ఫ్లై పార్క్ అండి ఇది వచ్చేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో మనం ఎంటర్ అవ్వగానే బటర్ఫ్లై పార్క్ అన్నమాట. సో మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి మా పిల్లలైతే మెయిన్గా బటర్ఫ్లై గార్డెన్ అని వచ్చారండి. సో ఇక్కడ చూసేసరికి అసలు బటర్ఫ్లైస్ అంతగా ఏం లేవు, చాలా తక్కువగా ఉన్నాయండి. సమ్మర్ కదా, అవి కూడా అందుకని లేవనుకుంటా. సో ఫుల్ ఎగ్జైటెడ్గా ఎప్పుడు చూసినా బటర్ఫ్లై గార్డెన్ వెళ్దాం అని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండే కిడ్స్ అయితే. సో వాళ్ళ ఆశ అయిపోయింది. ఇక్కడైతే ఫుల్గా ఏం లేవండి బటర్ఫ్లైస్, బట్ కొద్దిగా అయితే కనిపించాయి. అక్కడ నుంచి మనం ఇంకాస్త బయటికి రాగానే ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని బర్డ్స్ ఉంటాయండి లోపలన్నీ. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి డక్స్ కనిపిస్తున్నాయండి, డక్స్. అలాగే ఇందులో డక్స్లో డిఫరెంట్ డక్స్ ఉన్నాయి. అలాగే హంసలు కూడా ఉన్నాయండి ఇందులోనే. అలాగే క్రేన్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. చాలా బాగున్నాయి, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ కూడా ఇలా వాటర్లో ఆడుతున్నాయి. కొన్ని అయితే వాటర్లో స్విమ్ కూడా చేస్తున్నాయండి. ఫుల్ డిఫరెంట్ డక్స్ అలాగే హంసలు అయితే ఉన్నాయండి. చూసారు కదా, చాలా బాగున్నాయి, ఫుల్ యాక్టివ్గా. సో పిల్లలైతే ఫుల్ హ్యాపీ వాటిని చూస్తూ. బేబీ డక్ అని అట్లా డక్లింగ్ అట్లా అన్నీ ఉన్నాయని చెప్పేసి చూస్తూ చాలా ఎంజాయ్ చేసేస్తున్నారు మా కిడ్స్ అయితే. సో ఇక్కడ నుంచి మనం ఇంకాస్త బయటికి వెళ్ళగానే ఫుల్ బర్డ్స్ అయితే ఉన్నాయండి. బట్ ఇక్కడ కాస్త వర్షం అనేది పడిపోయి చీకటిగా ఉందండి. సో అక్కడ కాస్త చీకటిగా ఉంది కాబట్టి మనకి లైటింగ్ అనేది లేదండి. బర్డ్స్ దగ్గర అస్సలు లైటింగ్ అయితే లేదు. సో వీడియో అయితే తీయలేదండి. కానీ చాలా బర్డ్స్ అయితే డిఫరెంట్ ప్యారెట్స్ కానీ చాలా బర్డ్స్ అయితే ఉన్నాయండి. సో అక్కడైతే వీడియో తీయలేదు. అక్కడ నుంచి మనం మరొక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడంతా బుద్ధాకి సంబంధించిన ప్లేస్ అండి. బుద్ధా కేవ్ అండి ఇది వచ్చేసి. లోపలంతా కూడా చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళగానే లోపలన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయండి. దీన్ని వచ్చేసి బుద్ధా కేవ్ అంటారు. సో మనకి లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది ప్లేస్ అయితే. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్నేక్ అయితే కనిపిస్తుందండి, చూడండి, చూస్తున్నారు కదా. స్నేక్, లైటింగ్తో స్నేక్ కాస్త చూడగానే భయం వేసేస్తుంది. సో ఇంకాస్త లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి ఒక 1 minute వీడియో అనేది వస్తుందండి. 1 minuteకి ఒక వీడియో అనేది వస్తుంది. సో అక్కడ అంతా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఫస్ట్ వచ్చేసి మనకి బుద్ధుడైతే కనిపిస్తుందండి. ఆ తర్వాత మనకి 1 minute వీడియో అన్నాను కదా, అది వస్తుంది చూడండి. అక్కడ చూడండి. వావ్. ఇదేనండి 1 minute వీడియో అంటే ఇదేనండి. ముందు
మనకి బుద్ధుడి ఫోటో అయితే వస్తుంది, వెనకాల ఆఫ్ అయిపోయి అలా వీడియో వచ్చేస్తుంది. ఇదే 1 minute వీడియో. అక్కడ నుంచి బయటికి రాగానే ఇలా ఉంటుందండి ప్లేస్ వచ్చేసి. పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అలాగే రెయిన్ డ్యాన్స్, స్విమ్మింగ్ ఏరియా అండి ఇదంతా వచ్చేసి. సో మేము ఇక్కడ ఈవినింగ్ ఫుల్ రెయిన్ పడిందండి. సో స్విమ్మింగ్ కానీ రెయిన్ డ్యాన్స్ కానీ ఏది కూడా అటెండ్ అవ్వలేదు. సో ఇక్కడికి రెయిన్ కదండి, అక్కడిక్కడ ఆగుతూ వచ్చేసరికి ఇక్కడైతే మేము షో మిస్ అయిపోయామండి. లాస్ట్ షోకి అయితే ఇక్కడ లాస్ట్ షో అయితే చూసామండి. బర్డ్స్ దగ్గర ఫుల్ రెయిన్ పడిందండి. సో అక్కడే ఆగిపోయాము. లాస్ట్ షోకి అయితే అందాము. అక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకి వచ్చేసి స్కేరీ హౌస్ ఉంటుందండి. ఫుల్ భయం వేసింది అసలు లోపలికి వెళ్తే. పిల్లలు అయితే చాలా చాలా భయపడిపోయారు. చూసేయండి. అట్లా ఫాస్ట్గా వెళ్తే ఏం లేదు, అబ్జర్వ్ చేసుకుంటున్నాను ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది. చూసే కదా భయపడుతున్నాయి కదా నీకు ఆ ఫీలింగ్ పోతుంది. స్నేక్ గుడ్లు పెట్టింది దేవర్ ఇట్ట. వా చిన్న పాము చిన్న గుడ్లు, పెద్ద పాము పెద్ద గుడ్లు. అది అయిపోయిందారా? రివర్స్ అవుతుందా? వా స్నేక్స్. ఆగా ఇట్టా ఇట్టా వెయిట్ ముందు చూస్తలేదు ముందు చూస్తలేదు. లైట్ ఉన్నాయి పట్ల పడుతుంది లైట్. ఇదేం లేదా? అది బ్యాటరీ బ్యాట్. స్పైడర్ వావ్. హే గ్రేట్ యార్. ఒరే పట్టుకోవాలి. నైస్. స్కేరీ హౌస్ చూసారు కదా.
అక్కడ నుంచి మనం బయటికి రాగానే ఇలా ఉంటుందండి ప్లేస్. ఈ ప్లేస్ అంతా కూడా వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్ అండి. ఫుల్ గేమ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఫ్రీయే అండి. 1-2 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. చుట్టుపక్కల ప్లేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫుల్గా రెయిన్ అయితే పడుతుందండి. అసలు టైం వచ్చేసి 5:30 or 6 అవుతుంది అంతే, కానీ ఫుల్గా రెయిన్ అయితే ఉందండి. సో నేను లైటింగ్ అలాగే గేమింగ్స్ మిస్ అయిపోయామండి. నైట్ అయితే చాలా బాగుంటుంది కదా నైట్ వ్యూ, వాటిని మిస్ అయిపోయాము. చూస్తున్నాం కదా, ఇది ఒకటైతే ఎక్కారు, రంగుల రాట్నం అంటారు కదా దీన్ని, ఇది ఒకటైతే ఎక్కారు. మా హస్బెండ్ అండ్ కిడ్స్ అయితే ఎక్కారు. సో నేనైతే వీడియో తీశాను. రెయిన్ రావడం వలన ఫుల్ డిసప్పాయింట్ అయింది. అసలు మెయిన్గా లైటింగ్ అనేది చూద్దాం అనుకున్నాము, బట్ చూడలేకపోయాము. అలాగే రెయిన్ డ్యాన్స్ అని, స్విమ్మింగ్ అని పిల్లలు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో వెళ్దామన్నారు, కాస్త జరుగుతుంది స్విమ్మింగ్, రెయిన్ డ్యాన్స్, బట్ నేనే వద్దన్నాను. ఆల్రెడీ వెదర్ కూల్గా ఉంది, వద్దులేండి అని చెప్పేసి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి రాగానే ఫుడ్ తినేసి ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని వెళ్ళిపోయామండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎంజాయ్ చేసేస్తారు. ఓన్లీ ఒక ప్లేస్లోనే పిల్లలైతే ఎంజాయ్ చేశారండి. అంతేనండి, రామోజీ ఫిలిం సిటీ లోపల అయితే ఇలా ఉందండి. కొన్ని అయితే మిస్ అయ్యాను అనుకుంటున్నాను, బట్ ఓవరాల్గా వీడియో అంతా ఇంతేనండి. సో రిటర్న్ బస్లో వచ్చేటప్పుడు ఇలా కొద్దిగా లైటింగ్స్ అయితే ఉన్నాయండి. సో వర్షం మూలాన ఇదంతా కూడా నేను మిస్ అయిపోయాను. సో వచ్చేటప్పుడు బస్లో నుంచి వీడియో అయితే తీశాను. ఇది వచ్చేసి మనం బయటకు వెళ్ళిపోవడానికి రిటర్న్ బస్ అయితే ఎక్కామండి మేము. సో రిటర్న్ బస్లో వెళ్తున్నప్పుడు ఇలా కలర్ఫుల్గా ఉందండి. బట్ మనం అక్కడే ఉండి వీడియో తీసుకుంటే ఇంకా చాలా బాగుండేది, బట్ మొత్తం అంతా వర్షమే వచ్చేసిందండి. ఈవినింగ్ అంతా అసలు తగ్గట్లేదు వర్షం కూడా. సో నైట్ 9 వరకు ఉండొచ్చు, 9 వరకు క్లోజ్ అంట అండి. సో మేము 8 లోపే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ వచ్చేసి. సో డిన్నర్ చేసేసి వెళ్ళిపోతున్నాము బయటికి. సో నేను ఇక్కడ దిగిన కొన్ని ఫొటోస్ అయితే లాస్ట్లో షేర్ చేస్తున్నానండి, చూసేయండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇంటికి. సో ఇలా అయితే అలసిపోయామండి. సో మార్నింగ్ నుంచి నేనైతే ఇలా షూట్ చేశాను, ఫస్ట్ టైం వ్లాగ్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొన్ని ఫొటోస్ చూసేసేయండి.